స్పీడ్ ఆఫ్ బీస్ మళ్ళీ చూడండి, స్పీడ్ ఆఫ్ బీస్ 22.5% మోర్ దాన్ ఏ. ఇదే కదా సార్ ఫస్ట్ స్టేట్మెంట్. 22.5% అంటే ఇది 10% ఆర్ డైరెక్ట్గా ఇలా వేద్దాం సార్. 22.5%, 22.5 అంటే 1/2, 22 1/2, 22 2s are 44 plus 1 45/2, 45/2 అంటే 1/100, 5 9s are 45, 5 20s are 100, ఇదేమో 9/40. ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్ సింబల్, పర్సంటేజ్ ఇంక్రీజ్ సింబల్ అంటే దాని అర్థం ఏంటంటే రైట్, స్పీడ్ ఆఫ్ ఏ స్పీడ్ ఆఫ్ బి ఇది కనుక 40 అయిందనుకో, 40 మీద 9 ఎక్కువ, 40 మీద 9 ఎక్కువ, 40 మీద 9 ఎక్కువ అంటే ఈ వాల్యూ ఎంత సార్? 49. ఈ 40 మీద 9 ఎక్కువ అంటే 49. స్పీడ్ రేషియో ఇక్కడ మీరు 22.5% ఇంటూ ఎస్ఏ కాదు సార్, 22.5% ఎస్ఏ మీద ఎక్కువ. 22.5% అంటే 9/40. ఎస్ఏ కనుక 40 అవుతే దాని మీద 9 ఎక్కువ, దాని మీద 9 ఎక్కువ, 40 మీద 9 ఎక్కువ, 49. స్పీడ్ రేషియో మనకు తెలిసింది. దాని తర్వాత టైం రేషియో ఇచ్చాడు. టైం రేషియో ఎంత ఇచ్చాడు సార్? టైం రేషియో 21:25 ఇచ్చాడు. టైం రేషియో ఎంత ఇచ్చాడు? 21:25. దీన్ని రివర్స్ చేస్తే రైట్, SA:SB ఎంత ఇచ్చాడు? 40:49 ఇచ్చాడు. 40:49. నవ్వు ఇక్కడ మీరు చూస్తే 5 5s are 25, 5 8s are 40, 7 3s are 21, 7 7s are 49, 3 8s are 24, 7 5s are 35, 24:35. రైట్, ఏ ఎంత తగ్గింది? 11 కిలోమీటర్. ఇది ఎందుకు మల్టిప్లై చేశాను సార్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. 11 కిలోమీటర్స్ తక్కువ, కానీ క్వశ్చన్లో 88 కిలోమీటర్స్ తక్కువ అన్నాడు. 11 8s are 88, 11 8s are 88. సో కాబట్టి ఏమవుతుంది? డిస్టెన్స్ కవర్డ్ బై బోత్ ఏ అండ్ బి 24 plus 35, 59, 59 into 8, 59 into 8, 59 into 8. సో ఇది 9 8s are 9 8s are ఎంత అవుతుంది? 72, 472. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 472. ఆన్సర్ ఎంత? 472. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సార్, ఇది మీకు అర్థమైందా? 40:49, 40 మీద 9 ఎక్కువ, 40 మీద 9 ఎక్కువ, ఇది 49. 49:50. స్పీడ్ రేషియో తెలుసు, టైం రేషియో కూడా తెలుసు, టైం రేషియో కూడా తెలుసు, టైం రేషియో తెలుసు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఈ రెండింటినీ లబ్ధం చేస్తే 7 3 27, 7 7 49, 5 5 25, 5 8 40, 3 8 24, 5 7 35, 24 కాస్త 35 అయింది. రైట్, ఆర్ ఈ బి తోటి కంపేర్ చేస్తే ఏ వాల్యూ? 11 తక్కువ. బి వాల్యూ, ఏ వాల్యూ? 11 తక్కువ. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు ఈ మొత్తము మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేసుకోవచ్చు. 11 కాస్త 8 అయింది అంటే ఇంటూ 8, ఇంటూ 8. ఇదేమో 24 కిలోమీటర్లు వెళ్ళింది, ఇదేమో 35 కిలోమీటర్లు వెళ్ళింది. మొత్తం ఎంత వెళ్ళింది? 59 కిలోమీటర్లు. ఇది 9, ఇది 8, 9 8 72. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఇది ఒక్కటే ఒక ఆప్షన్ 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? 472 కిలోమీటర్స్. ఆన్సర్ ఎంత? 472 కిలోమీటర్స్. జాగ్రత్తగా క్వశ్చన్ని చదువుకుంటూ మొత్తము మనము టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మొత్తము కూడా ఈ కాన్సెప్ట్ మీదనే నడుస్తుంది సార్. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం.